హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అన్నమాట. అందులో కొన్ని ప్రొడక్ట్స్ చూపించాను కాబట్టి మిగిలిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇందులో మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఐటెమ్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిన ఐటెమ్ అండి. మీషోలో ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్‌పెక్టే చేయలేదు. నేను ఇందులో ఆయిల్ స్ప్రే అయితే ఆర్డర్ చేశాను. నేను ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే దోసలు కానీ, చపాతీ కానీ చేసేటప్పుడు ఆయిల్ అనేది స్పూన్‌తో కాకుండా దీంతో స్ప్రే చేస్తే ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. దీని క్వాలిటీ కానీ, కలర్ కానీ చాలా బాగా నచ్చిందండి. నేను ఆర్డర్ చేసేటప్పుడు ప్లాస్టిక్ కంటైనర్ వస్తుందేమో అని అనుకున్నాను. కానీ గ్లాస్ జార్ అయితే వచ్చింది. చాలా బాగొచ్చింది. అయితే ఇందులో హాఫ్ లీటర్ వరకు ఆయిల్ మాత్రమే పడుతుంది. కొంచెం చిన్నగా వచ్చిందనమాట. కానీ చూడటానికి చాలా క్యూట్‌గా ఉంది. దీన్ని 2 ఇన్ 1 లాగా యూజ్ చేసుకోవచ్చు. స్ప్రే లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే పైన కనిపించే బటన్ గాని కింద కంటే ట్యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇలా డైరెక్ట్‌గా కూడా ఆయిల్ అనేది వేసుకోవచ్చనమాట. ఇది నాకు జస్ట్ 176 రూపీస్‌కే వచ్చేసిందండి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా పేస్టల్ కలర్సే ఉన్నాయండి. ఈ ప్రొడక్ట్‌ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. క్వాలిటీ చాలా బావుంది. తప్పకుండా తీసుకోండి. నెక్స్ట్ పార్సెల్ వచ్చేసి ఫ్రిడ్జ్‌లో యూజ్ చేసుకోవడానికి కొన్ని స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను. నేను చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ అవుతాయండి. అలాగే చాలా తక్కువ ప్రైస్‌లోనే బెస్ట్ క్వాలిటీతో ఉండే ప్రొడక్ట్స్‌నే నేను మీకు చూపిస్తాను. ఈ స్టోరేజ్ బాక్సెస్ వచ్చేసి టోటల్‌గా 6 కాంబో ప్యాక్‌లో వచ్చాయి. ఇవి రెక్టాంగిల్ షేప్‌లో ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్‌లో కూడా స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయదు. ఇందులో కట్ చేసిన వెజిటబుల్స్ కానీ, అలాగే చాలా మంది ఫ్రిడ్జ్‌లో గ్రాసరీస్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇవి ట్రాన్స్‌పరెంట్‌గా వచ్చాయి కాబట్టి ఇందులో ఏవి స్టోర్ చేసుకున్నా కూడా ఈజీగా తెలిసిపోతుంది. వీటిని ఫ్రిడ్జ్‌లో అనే కాదండి బయట కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. నాకు మాత్రం పైన ఈ గ్రే కలర్ లిడ్ వచ్చిన బాక్సెస్ అయితే నచ్చి ఆర్డర్ చేసుకున్నాను. ఈ బాక్సెస్ అన్నీ కలిపి నాకు 291 రూపీస్‌కే వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద పార్సెల్ అండి. ఇది కిచెన్‌ని ఒక ఆర్గనైజ్డ్‌లో పెట్టుకోవాలి అని ఇష్టపడే వాళ్ళ కోసం అన్నమాట. ఇందులో 3 డిఫరెంట్ ఆర్గనైజ్ చేసుకునే స్టాండ్స్ అయితే ఆర్డర్ చేశాను. వీటి కాస్ట్ అయితే లాస్ట్‌లో చెప్తాను. ఇందులో మెయిన్‌గా ఫస్ట్ స్టాండ్ వచ్చేసి ఇలా 2 పోర్షన్స్‌లా వచ్చాయి. ఇవి మాత్రం స్టెయిన్‌లెస్ స్టీల్‌లో చాలా స్ట్రాంగ్‌గానే వచ్చాయండి. దీన్ని స్టవ్ పక్కన పెట్టుకొని ఇందులో డైలీ రొటీన్‌లో ఎక్కువగా వాడే ఐటెమ్స్ అయితే ఇందులో పెట్టుకోవచ్చు. దీని పైన పోర్షన్‌లో ఏవైనా పెట్టినప్పుడు పడిపోకుండా చుట్టూరా ఒక ఫ్రేమ్‌లా కూడా ఇచ్చారు. ఇందులో ఏవైనా గ్లాసెస్ కానీ, కప్స్ కానీ పెట్టినప్పుడు కింద పడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు నేను అరేంజ్ చేసే బాక్సెస్ కూడా ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. వీటివి కూడా ఒక లాంగ్ వీడియో చేశాను. వెళ్లి మన ఛానెల్‌లో ఉన్నాయి. చెక్ చేయండి. ఇలా నేను డైలీ ఎక్కువగా యూజ్ అయ్యే ఐటెమ్స్ అన్నీ ఇందులో సెట్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మీకు నచ్చిన విధంగా ఈ ఐటెమ్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందులోనే నెక్స్ట్ స్టాండ్ వచ్చేసి పాన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇదైతే 4 కంపార్ట్మెంట్స్‌లా ఉన్నాయి. దీని బ్యాక్ సైడ్ కూడా గోడకు అంటించుకోవడానికైతే ఇచ్చేసారండి. మనం గోడకైనా అంటించుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా కిందైనా పెట్టుకోవచ్చు. ఇందులో పాన్స్ అలాగే చపాతీ చేసుకునే పీట, కర్ర కూడా ఒకే దగ్గర ఉండేటట్లుగా అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే కింద పోర్షన్‌లో వచ్చేసి సిజర్స్ కానీ, నైఫ్స్ కానీ పెట్టుకోవచ్చనమాట. ఫైనల్‌గా ఇలా అయితే అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులోని లాస్ట్ స్టాండ్ అండి. కప్ హోల్డర్ అన్నమాట. మన టీ కప్పులన్నీ ఇందులో హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీనికి ఎడ్జెస్‌లో సెట్ చేయడానికి ఆరెంజ్ కలర్‌లో క్యాప్స్ అయితే ఇచ్చేసారు. ఇవైతే మనం సెట్ చేసుకోవాలి. ఈ స్టాండ్ వచ్చేసి క్వాలిటీ పరంగా అయితే చాలా బావుందండి. కానీ కప్స్ హ్యాంగ్ చేసినప్పుడు ఆ వెయిట్‌కి కదులుతూ ఉంది. నేను జస్ట్ 4 కప్స్ మాత్రమే పెట్టాను. దానికే షేక్ అవుతుంది. ఇక అన్ని కప్స్ పెట్టిన తర్వాత కూడా ఆ వెయిట్‌కి కొంచెం కదిలినా కూడా అన్నీ కింద పడిపోయి పగిలిపోతాయి. దీనికి ముందు చూపించిన స్టాండ్స్ 2 కూడా చాలా బావున్నాయండి. దీన్ని మాత్రం జాగ్రత్తగా వాడుకుంటాం అనే వాళ్ళైతే తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 3 స్టాండ్స్ కలిపి నాకు 540 రూపీస్‌కే వచ్చేసాయి. టోటల్‌గా వీటి లుక్ అయితే ఇలా ఉంది. ఇంకొన్ని పార్సెల్స్ అయితే ఉన్నాయండి. అజియో నుంచి కొన్ని, ఫస్ట్ క్రై నుంచి కొన్ని పార్సెల్స్ అయితే ఉన్నాయి. ఇవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చిన్న పిల్లలున్న వాళ్ళు మాత్రం నెక్స్ట్ వీడియోని అస్సలు మిస్ కాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.